గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ క్లాస్లో భారత రాజ్యాంగ లక్షణాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. రాజ్యాంగ లక్షణాలు భారతదేశంలో మనం పరిశీలన చేసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని కూడా ఇది పరిశీలించి వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి దేంట్లో పెట్టడం జరిగిందని చెప్పొచ్చంటే భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఇవి భారత రాజ్యాంగ లక్షణాలు మనం చూసినట్లయితే ఆల్రెడీ మీకు ఎస్ఏ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిలో ఆ లెసన్ మొత్తం కూడా చెప్పడం జరిగింది, అవునా? వీటిలో మనం పరిశీలన చేసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఆ 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే వాటిలో మొట్టమొదటి క్వశ్చన్ ఏదని చెప్పొచ్చంటే లిఖిత పూర్వక రాజ్యాంగం. రిటన్ కాన్స్టిట్యూషన్ మనం పరిశీలన చేసినట్లయితే లిఖిత పూర్వక రాజ్యాంగంలో మనం చూసినట్లయితే వీటిలో మన భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాజ్యాంగం అని పిలుస్తాం. ఎందువల్ల లిఖిత పూర్వక రాజ్యాంగం అని పిలవడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో లిఖించబడి లేదండి, అంటే వ్రాసి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం మాత్రమే రాసి ఉన్నటువంటి రాజ్యాంగం అని చెప్పొచ్చు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే భారతదేశంలో మనం 2 సార్లు ఫ్లాగ్ హోస్టింగ్ చేద్దామని చెప్పుకున్నాం కదా. ఎప్పుడెప్పుడు ఆగస్టు 15కి తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే కూడా 2 సార్లు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఎందువల్ల అలా చేస్తాం? మనకేమో ఆగస్టు 15 ఏమో స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం బ్రిటిషర్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేసామని చెప్పచ్చు అంటే రాజ్యాంగాన్ని రాస్తున్నాం. అదొక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అయితే దీనికోసమే 1946లో ఒక కమిటీ అనేటువంటి దాన్ని కూడా వేయడం జరిగింది. దాన్నే రాజ్యాంగ రచనా కమిటీ. ఆ రాజ్యాంగ రచనా కమిటీలో చూసినట్లయితే దాంట్లో టోటల్గా చూడట్లయితే 385 మెంబర్స్ సభ్యుల కింద ఉండేవారు. ఎంతమంది అమ్మా? 385 మెంబర్స్. వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంది. దానికి ఒక చైర్మన్, ఎవరతను రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ కింద ఎవరో చెప్పచ్చు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మన భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఎవరో చెప్పచ్చు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అతను రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడి కింద ఉండడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు వారు, దాంతోపాటు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే రాజ్యాంగం రాయడానికి ఉన్నటువంటి చైర్మన్ ఎవరో చెప్పొచ్చు అంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరో చెప్పొచ్చు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళ ఆధ్వర్యంలోనే భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందువల్ల మా భారత రాజ్యాంగం ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే లిఖిత పూర్వక రాజ్యాంగం చూడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం పరిశీలన చేసినట్లయితే ప్రపంచంలో చూసినట్లయితే భారత రాజ్యాంగ నిర్మాణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇది ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 భారత రాజ్యాంగం మనం పరిశీలన చేసినట్లయితే ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు అంటే 1950 జనవరి 26. ఆ రోజున మనం ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనం పరిశీలన చేసినట్లయితే ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. అది మనం 1950 జనవరి 26 మనం మన భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి రావడం అనేటువంటి జరిగింది. అయితే మనం పరిశీలన చేసినట్లయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 ఆ రోజున మనం రిపబ్లిక్ డే కింద మనం చేసుకోవడం జరిగింది. దీనిలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఏంటి అధికరణాలు ఉన్నాయి? ఆర్టికల్స్ ఎన్నో చెప్పొచ్చు అంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయండి. 395 ఆర్టికల్స్ అధికరణాలు. షెడ్యూల్స్ 8 షెడ్యూల్. అదవుతుందా? 395 అధికారాలు 2 మార్క్స్ చూసుకుంటే అర్థమవుతుంది. ఇందులో 8 షెడ్యూల్స్ ఉన్న ప్రస్తుత కాలం అయితే 12 షెడ్యూల్స్ గా డివైడ్ చేయడం జరిగింది ప్రస్తుతం.
మనం పరిశీలన చేసినట్లయితే ఇవి టోటల్ గా మనం చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలో లిఖితపూర్వక రాజ్యాంగం అనేటువంటి క్వశ్చన్ చాలా సార్లు 2 మార్క్స్ క్వశ్చన్ లో అడిగారు. రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమలులోకి వచ్చిందని చెప్పొచ్చు. 1950 జనవరి 26 నుంచి అమలులోకి రావడం జరిగింది. ఆ రోజున మనం ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అమల్లో 1950లో చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పొచ్చు అంటే 395 అధికరణలో 8 షెడ్యూల్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా వ్రాయడానికి అంటే ప్రజలు భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి మధ్య కాలం చూసినట్లయితే 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు. ఇవి మనం చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పొచ్చు అంటే 2 years 11 months and 18 days అంటే అప్రాక్సిమేట్లీ 1 days తక్కువ ఎంత చెప్పొచ్చు అంటే ఇది 3 years కింద చెప్పొచ్చు. అవునా కదా? 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు రాజ్యాంగం రాయడానికి. మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అడిగినట్లయితే ఇవన్నీ కూడా రాయవలసి ఉంటుంది. ఫస్ట్ చూసినట్లయితే ప్రపంచ రాజ్యాంగంతో మన భారత రాజ్యాంగాన్ని పోల్చినట్లయితే దీన్ని లిఖితపూర్వక రాజ్యాంగం అని పిలుస్తాం. దాంతోపాటు దృఢ రాజ్యాంగం అని పిలవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది. దీనిలో ముసాయిదా కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా ఎవరు చెప్పొచ్చు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరని చెప్పొచ్చు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఇద్దరు అండర్లోనే 385 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. 385 మంది సభ్యులతో రాజ్యాంగాన్ని రాయబడినటువంటిది ప్రారంభించడం జరిగింది. రాజ్యాంగం అనేటువంటిది ఇప్పుడు అమలు అవుతుందని చెప్పొచ్చు అంటే 1950 జనవరి 26 అమల్లోకి రావడం జరిగింది. అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్స్ ఏదైతే చెప్పొచ్చు అంటే 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్ ఉండడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో చెప్పొచ్చు అంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ప్రస్తుత కాలంలో ఆర్టికల్స్ కూడా మనం పరిశీలించినట్లయితే 444 ఆర్టికల్స్ ప్రస్తుత కాలంలో 12 షెడ్యూల్స్ కింద వాటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైంది కదా? ఇది లిఖితపూర్వక రాజ్యాంగం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ విధంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన భారత రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగం పిలుస్తారని చెప్పొచ్చు అంటే దృఢ రాజ్యాంగం, రిజిడ్ కాన్స్టిట్యూషన్. టూ మార్క్స్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే దృఢ రాజ్యాంగం. దాంట్లోనే అర్థమవుతుంది ఏంటది దృఢ అంటే అర్థమేంటి అమ్మాయిలు? దృఢ అంటే అర్థమేంటి? దృఢ అంటే బలంగా ఉండడం, గట్టిగా ఉండడం. అర్థమవుతుందా? మరి భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే రాజ్యాంగం అనేటువంటి సజీవ ప్రతి కింద చెప్పొచ్చుట మార్పులకి అనుగుణంగా కూడా ఉందట. దృఢంగా ఉంటుంది, బలంగా ఉండేటువంటి రాజ్యాంగమే ఏ రాజ్యాంగం చెప్పొచ్చుంటే భారత రాజ్యాంగం. కొన్ని సందర్భాల్లో దృఢంగా ఉంటుంది, కొన్ని సందర్భంలో అదృఢంగా కూడా ఉండడం జరుగుతుంది. రిజిడ్ కాన్స్టిట్యూషన్ మనం పరిశీలన చేసినట్లయితే దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనమే ఏదని చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగం చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలు దృఢ స్వభావాన్ని కలిగి ఉండేటువంటి విధానం, కొన్ని సందర్భాలు చూసినట్లయితే అదృఢ స్వభావాన్ని అంటే ఆటంకం కలిగించే విషయాల్లో కొన్ని సందర్భాల్లో అదృఢంగా కూడా ఉంటుంది. అంటే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉండేటువంటి రాజ్యాంగమే ఏ రాజ్యాంగం అని చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగం. మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని సందర్భాలు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. అవునా కదా? ప్రస్తుతం 2020. అప్పుడు ఉన్నటువంటి కల్చర్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ వేరు. అవునా కదా? అప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి వేరు. ఏమవుతుంది? ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో మార్పులు చేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగమే ఈ రాజ్యాంగం చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగం చెప్పొచ్చు. అంటే దృఢంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అదృఢంగా. అంటే ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఆర్టికల్స్ ఏర్పాటు చేయడం. అంటే మనం పరిశీలించినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో చూసినట్లయితే 444 ఆర్టికల్స్ ఉన్నాయి. అధికరణాలు ఏమవుతుంది? 395 ఆగలేదు కదా, దానికి యాడ్ అయింది. అవునా? ఏమవుతుంది? పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త అధికరణాలని పార్లమెంట్ ద్వారా
చట్టాలు తయారు చేస్తూ ఆ చట్టాలని రాజ్యాంగంలో చేర్చడం జరుగుతూ ఉంటుంది. అదవుతుందా? అంటే ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగాన్ని కొన్ని సందర్భాల్లో దృఢంగాను కొన్ని సందర్భాల్లో అదృఢంగా కూడా ఉండడానికి అవకాశం ఉండేటువంటి ఏదని చెప్పచ్చు అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ నిర్మాతలు చూసినట్లయితే సమయం సందర్భాలను బట్టి దృఢ సరళ లక్షణాలు కూడా కలిగి ఉండేటువంటి రాజ్యాంగాన్ని మన భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో దృఢంగా ఉంటుంది, కొన్ని సందర్భంలో సరళంగా. అంటే దృఢంగా అంటే మార్చడానికి అవకాశం అనేటువంటిది ఉండదు, సరళంగా అంటే మార్చడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అది వాటిలో మన ఫండమెంటల్ రైట్స్. వాటిలో మీకు ఫస్ట్ ఇయర్లో చూసినట్లయితే మనకి హక్కుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనకి సెకండ్ ఇయర్లో వచ్చేసి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ఉంటాయి. అవి కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా హక్కులు కొన్ని ఏమవుతుందని చెప్పచ్చు అంటే కొత్త కొత్త వాటిని ఆర్డినెన్స్ తయారు చేస్తూ రాజ్యాంగంలో చేర్చడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భంలో మార్చడానికి అవకాశం ఉండదు, కొన్ని సందర్భంలో మార్చడానికి అవకాశం ఉండేటువంటి విధానాన్ని కూడా మనకి భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మన భారత రాజ్యాంగం ఏం చెప్పొచ్చు అంటే దృఢ రాజ్యాంగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క అధికారులు ఉన్నాయి, వాటిని మార్చడానికి అవకాశం ఉండదు. అటువంటి సందర్భంలో ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. ప్రాథమిక అయితే మార్చడానికి అవకాశం ఉంది. ఇందువల్ల ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త చట్టాలు తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే దాన్ని సరళంగా చెప్పచ్చు. అదవుతుందా? కోర్టు యొక్క అధికారాలు కానీ పార్లమెంట్ యొక్క అధికారాలు కానీ మార్చడానికి అవకాశం అనేటువంటిది లేదు. భారత రాజ్యాంగంలో ఎప్పుడైతే ఎలాగైతే తయారు చేస్తే అలాగే ఉంటాయి. కానీ ప్రాథమిక హక్కులు ఏమవుతుందని చెప్పచ్చు అంటే ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఏమవుతుందని చెప్పచ్చు అంటే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో దృఢంగా ఉంటుంది, కొన్ని సందర్భంలో అదృఢంగా కూడా ఉండేటువంటి రాజ్యాంగమే ఏ రాజ్యాంగం చెప్పచ్చు అంటే మన భారత రాజ్యాంగం అని పిలవచ్చు. అర్థమవుతుందా? ఇవి టూ పార్ట్స్. చాలాసార్లు మనకి ఇది కూడా మనకి అడిగాడు, రిజనల్ ఫ్లెక్సిబిలిటీ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రాథమిక హక్కులు. ఇది కూడా టూ మార్క్స్ చాలాసార్లు అడిగాడు. ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి భారత రాజ్యాంగంలో ఏ భాగం ఉన్నాయి? థర్డ్ పార్ట్ లో, మూడవ భాగంలో 12 to 35 ఆర్టికల్స్. 12 to 35 ఆర్టికల్స్ దేని గురించి తెలియజేస్తాయని చెప్పచ్చు అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తాయి. అంటే ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి పౌరుడికి ఉన్నటువంటి రైట్స్ ఏదైనా చెప్పచ్చు అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఇవి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో చెప్పచ్చు అంటే మూడవ భాగంలో ఉన్నాయి. 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ దేని గురించి వివరిస్తాయని చెప్పచ్చు అంటే ప్రాథమిక హక్కుల గురించి వివరించినటువంటి జరుగుతుంది. అవే మనం పరిశీలించినట్లయితే ప్రతి పౌరుడికి కూడా ప్రధానమైనటువంటి హక్కులు ఏదని చెప్పచ్చు అంటే ఈ ప్రాథమిక హక్కులు అని చెప్పచ్చు. ఇవి మొట్టమొదటి టోటల్ అయితే ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలు చెప్పచ్చు అంటే 7 టైప్స్, 7 రకాలు. ఇవి ప్రస్తుత కాలంలో మనకి 7 రకాలుగా లేవు, 6 టైప్స్ కిందనే ఉండడం లేదు, 6 రకాల కిందనే ఉండడం లేదు. అంటే ఫస్ట్ చూసినట్లయితే సమానత్వ హక్కు, రెండవది స్వేచ్ఛ హక్కు, మూడవది పీడన నిరోధించే హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వాతంత్ర్య హక్కు, ఐదవది విద్యా సాంస్కృతిక హక్కు, లేకపోతే సంస్కృతి విద్యా హక్కు కూడా అనొచ్చు. ఆరవది ఆస్తి హక్కు, ఏడవది రాజ్యాంగ పరిహారం, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్,
ఇవి మరి పరిస్థితి చేసినట్లయితే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. చాలాసార్లు టూ బాక్స్ క్వశ్చన్స్ లో మనకి అడిగాడు ఇది. ఇవి మన ప్రాథమిక హక్కులు మనం ఎక్కడికి తీసుకోవడం జరిగిందో చెప్పచ్చు అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నామండి. ఫండమెంటల్ రైట్స్ టేకన్ ఫ్రమ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. The third part of Indian Constitution, 12-35 articles says about the fundamental rights. First one, right to equality. First one అయితే సమానత్వ హక్కు, దాంతోపాటు స్వేచ్ఛ హక్కు, పీడనం నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, ఆస్తి హక్కు. వీటిని చూసినట్లయితే దీన్ని ఫండమెంటల్ రైట్స్ తీసివేయడం జరిగింది. ఆల్రెడీ ఎప్పుడు తీసేసారు చెప్పండి. 44వ రాజ్యాంగ సవరణ. 44సారి రాజ్యాంగాన్ని మార్పులు సవరించారు. 44వ రాజ్యాంగ సవరణ అంటే 44సారి రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేసినప్పుడు 1978లో మనం పరిశీలించేటట్లయితే ఈ ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి దీన్ని ఏం చేయడం జరిగిందని చెప్పొచ్చు అంటే తీసివేయడం అనేటువంటిది జరిగింది. 1978లో దేని తీసేశారు? రైట్ టు ప్రాపర్టీ రిమూవ్ చేయడం అనేటువంటి జరిగింది. ఎప్పుడు రిమూవ్ చేశారని చెప్పొచ్చు అంటే ఎవరిని అడిగినట్లయితే బాబు ఈ ఆస్తి అక్కడటువంటి లేదంటారు కదా అని ఎవరు అడిగితే ఏం చెప్పాలి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ 44సారి కాన్స్టిట్యూషన్ మార్పులు చేర్పులు చేసినప్పుడు 1978లో ఏం చేయడం జరిగిందని చెప్పొచ్చు అంటే ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కులు జాబితా ఫండమెంటల్ రైట్స్ తీసేసి చట్టబద్ధమైన హక్కులుగా చేర్చబడినటువంటి అంటే లీగల్ రైట్స్ వాటిని చేర్చబడినటువంటిది జరిగింది. ఎప్పుడు చేర్చారని చెప్పొచ్చు అంటే 1978లో 44సారి రాజ్యాంగాన్ని సవరించినప్పుడు దీన్ని మార్పులు చేర్పులు చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇది కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతుంది. ఈ విధంగా ఇలా రాయాల్సి ఉంటుంది. అదొకటి ఈజీగా ఇదే నెక్స్ట్ క్లాస్ లో మనకి ఇదే ఎస్ఏ క్వశ్చన్ అయిపోతుంది. ఫండమెంటల్ రైట్స్ అంటే ఎవ్రీ రైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సమానత్వం ఏంటి, స్వేచ్ఛ హక్కు అంటే ఏంటి, ఇది పీడన నిరోధించే హక్కు ఏంటి, మత స్వాతంత్ర హక్కు అంటే ఏంటి, తర్వాత విద్యా సాంస్కృతిక హక్కు, ఆస్తి హక్కులు ఎందుకు తీసివేయడం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం రాజ్యాంగ పరిహారం అంటే పైన 6 హక్కులు కూడా రక్షించే హక్కు ఏదైనా చెప్పచ్చు అంటే రాజ్యాంగ పరిహార హక్కు. దీన్ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని పిలవడం జరుగుతుంది. అంటే మనం టోటల్ గా చూసినట్లయితే 6 రకాలైన హక్కులు మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఇది కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. అంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏది లిఖితపూర్వక రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, తర్వాత ప్రాథమిక హక్కులు. మీరు పరిశీలన చేసినట్లయితే ఎస్ఐ క్వశ్చన్లో కూడా ఇవే ఉంటాయి. 10 సైడ్ హెడ్డింగ్స్ కలిసి 10 2 మార్క్స్ క్వశ్చన్స్ కలిపి ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే ఎస్ఐ క్వశ్చన్లో రాస్తే జరిగిపోతుంది రాయించడం. అదవుతుందా? వీటన్నింటినీ కలిపి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం బాగా చదువుకుంటే ఎస్ఐ క్వశ్చన్ చదవవసరం లేదు. ఎందుకని ఇవే పాయింట్స్ మనం ఏది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం అడిగినట్లయితే ఇవే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం కదా. దీని నెక్స్ట్ వన్ చూడట్లయితే లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్. లౌకిక రాజ్యం నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ లో చూసినట్లయితే లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్. మన భారతదేశాన్ని లౌకిక రాజ్యం అని పిలుస్తాడు, సెక్యులర్ స్టేట్ అని. ఎందువల్ల చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగంలో మనం పరిశీలించినట్లయితే ఏ ఒక్క మతాన్ని కూడా మనం అధికార మతం కింద చూడవచ్చు. అంటే మనం పరిశీలన చేస్తే దీన్ని వన్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఆన్సర్ అంతా దీంట్లో ఉంది. భారతదేశం ఎందువల్ల లౌకిక రాజ్యం కింద పిలుస్తారని చెప్పొచ్చు అంటే ఇది మనకి ఏ ఒక్క మతాన్ని భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి? చాలా మతాలు ఉన్నాయి కదా. హిందూ మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, బౌద్ధ మతం, మనకు తెలిసిన కొన్ని మతాలే, తెలియని మతాలు చాలా ఉన్నాయి. అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి మతాన్ని కూడా మన భారతదేశం ఏం చేస్తుందో చెప్పొచ్చు అంటే గౌరవించడం జరుగుతుంది.
మనం అనుకోవచ్చు ఎలా గౌరవిస్తామని. మన ముస్లిం ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది, అప్పుడు మనం ఏం చేస్తారో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏం చేస్తారో సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్ ఏం చేస్తాం, ఇండైరెక్ట్ గా ఆ ఫెస్టివల్ కూడా మనం గౌరవిస్తాం. హిందూ ఫెస్టివల్స్ ఉంటాయి, హిందూ ఫెస్టివల్స్ కూడా ఏం చేస్తారు, అన్ని ఇన్స్టిట్యూషన్ కూడా భారతదేశంలో అన్ని ఇన్స్టిట్యూషన్ కూడా సెలవు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మనం జరుగుతున్నా దాన్ని ఏం చేస్తున్నాం, వాళ్ళ యొక్క సంస్కృతిని కూడా మనం గౌరవించినటువంటి జరుగుతుంది. అంటే గౌరవిస్తున్నట్టు ఏంటంటే ఏ ఒక్క మతాన్ని కూడా మనం ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే అధికార మతం కింద చూడము. అర్థమవుతుందా? ఏ ఒక్క మతాన్ని అధికార మతం, మన భారతదేశం కదా హిందూ దేశం అని పిలుస్తూ ఉంటాం అవునా. వాళ్ళు హిందూస్ మాత్రం ఉంటారు కదా, అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉండడం జరుగుతుంది. అంటే ఏ ఒక్క మతాన్ని కూడా అధికార మతం కింద చూడకుండా ఉండేటువంటి విధానాన్ని ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే లౌకిక రాజ్య లక్షణం అని పిలవడం జరుగుతుంది. అంటే మన భారతదేశాన్ని లౌకిక రాజ్యానికి ప్రతీక, అంటే సెక్యులర్ స్టేట్ కి ప్రతీకగా ఉందని పిలవడం జరుగుతుంది. అవునా కదా, అర్థమైందా? అంటే ప్రతి మతాన్ని కూడా ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే గౌరవించినటువంటిది జరుగుతుంది. అందువల్ల మన భారతదేశం ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి మత ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లే రద్దు చేయడం కూడా జరుగుతుంది. అంటే ఒక మతానికి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి సిస్టమ్ లేదు, అన్ని మతాలకి కూడా రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి సిస్టమ్ అనేటువంటిది ఉంది. అంటే మతాలకి రిజర్వేషన్ ఉన్నట్లయితే అటువంటి రిజర్వేషన్ని రద్దు చేసే విధానం కూడా దేంట్లో ఉంటుందని చెప్పొచ్చు అంటే లౌకిక రాజ్యంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే తాత్కాలిక ప్రాతిపదికగా చూసినట్లయితే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి శాసన నిర్మాణ శాఖలో తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే మనం పరిశీలించినట్లయితే ఈ లౌకిక రాజ్యాన్ని బేస్ చేసుకునే బ్యాక్వర్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ చూసినట్లయితే వాళ్ళు షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయాల్లో ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి చూసినట్లయితే శాసన నిర్మాణ శాఖలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్ కింద కానీ ఎంపీస్ కింద కానీ వాళ్ళు నిలబెట్టడానికి అవకాశం కూడా కల్పించే విధానం కూడా ఎక్కడ ఉందని చెప్పొచ్చు అంటే లౌకిక రాజ్యంలో ఉంటుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ గోపాలపురం తీసుకోవచ్చు, గోపాలపురంలో ఏమంటారు, ఎప్పుడు కూడా శాసన నిర్మాణ శాఖ ఏమంటారు, ఎమ్మెల్యేస్ బ్యాక్వర్డ్ పీపుల్స్ మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేస్ కింద అవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి సిస్టమ్, అంటే ఎక్కువ ప్రజలు ఏ ప్లేసెస్లో అయితే ఉన్నారో అటువంటి నియోజకవర్గాలనే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ కి వాళ్ళు కేటాయించేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అయితే పోలవరంలో ఎక్కడ ఉంటారో ఎస్టీ పీపుల్స్ మాత్రమే ఉండడం, అంటే బ్యాక్వర్డ్ పీపుల్స్ మాత్రమే ఆ ప్లేసెస్ లో శాసన నిర్మాణ శాఖలో సభ్యులు కూడా ఉండేటువంటి విధానాన్ని కూడా మనకి ప్రవేశపెట్టిన విధానం దేంతో చెప్పొచ్చుంటే లౌకిక రాజ్యం ఆధారంగానే మనకి రావడం అనేటువంటి జరిగింది. అంటే మనం పరిశీలించినట్లయితే దీని గురించి అడిగినట్లయితే మరి ఎలా రాయాలి, ఏ ఒక్క పదాన్ని కూడా అధికార పద్ధతి కింద మనం చూడాలి. ఆల్ రిలీజియన్స్ ఈక్వల్ బేస్డ్ ఆన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాలి. అంటే మనం అన్ని మతాలు అన్ని కులాలు కూడా దేనికి సమానం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారం అందరూ కూడా సమానమే, దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, అంటే ఎటువంటి భేదాలు కూడా లేవు అనేటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి రాజ్యాల్లో ఏ రాజ్యం అనిపిస్తుందని చెప్పొచ్చు అంటే లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే సెక్యులర్ స్టేట్ అని మనం పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుంది? ఇది కూడా మనకి 2 మార్క్స్ లో రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వయోజన ఓటు హక్కు, అటల్ ఫ్రాంచైజ్. భారతదేశంలో నివసించేటువంటి ప్రతి పౌరుడికి కూడా ఏదైనా చెప్పొచ్చు అంటే ఓటు హక్కు అనేటువంటిది ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌరులందరికీ కూడా ఓటు హక్కు, దాని ప్రకారం చూసినట్లయితే ఎవరికి ఓటు హక్కు ఉంటుంది, అందరికీ ఓటు హక్కు ఇచ్చేస్తారా, ఎవరు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా అంటే చిన్నపిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కావాలడుగుతుంది, ఎవరే కదా. అందుకని భారతదేశంలో రాజ్యాంగం మనం పరిశీలించేటట్లయితే ఎవరికి ఓటు హక్కు ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు అంటే ఇండియన్ సిటిజన్, భారతీయ పౌరులకి ఓటు హక్కు అనేటువంటిది ఇచ్చింది. అంటే 18 years కంప్లీటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 18 సంవత్సరాలు నిండిన వారికి
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తుందని చెప్పొచ్చు అంటే భారతదేశంలో ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే అటల్ ఫ్రాంచైజ్ ఈ ఓటు హక్కు అనేటువంటి దాన్ని ఎవరు ప్రవేశపెట్టారని చెప్పొచ్చు అంటే బ్రిటిష్ గవర్నర్ కాలంలో అటల్ ఫ్రాంచైజ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారని చెప్పొచ్చు అంటే ఈ ఓటు హక్కు అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎవరికి ఇవ్వాలని చెప్పొచ్చు అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్స్, అంటే ఎటువంటి భేదాలు లేవు, కుల మత వర్ణ భేదాలు లేకుండా, మేల్ ఆర్ ఫీమేల్స్ అనేటువంటి భేదాలు లేకుండా అందరినీ కూడా సమానంగా చూసే విధానంలో ఈ ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే మనకి 18 సంవత్సరాల నుండి వాళ్ళు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ వర్గానికి చెందినా, మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి ఏమిస్తారని చెప్పొచ్చు మనకి ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎలా వస్తుంది? 18 సంవత్సరాలు నిండి ఇండియన్ సిటిజన్ అనేటువంటి, అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అనేటువంటిది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఎటువంటి భేదం లేకుండా రాష్ట్ర శాసనసభలకు జరిగేటువంటి ఎన్నికల్లో తమకు నచ్చిన ప్రతినిధులు ఎన్నుకోవడానికి లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యే కానీ మనకి ఏమవుతాయి, ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ 5 years కూడా మనకి జనరల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. అవునా? శాసనసభ్యులు ఎన్నుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ఎవరికి తన ఇష్టం వచ్చినందుకే ఓటు వేయడానికి, అవునా కదా? మరి ఏం చేస్తా, పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ చుట్టూ కూడా పూసేసి ఉంటుంది. అవునా? నువ్వు ఎవరికి ఓటు వేస్తావు అనేటువంటిది ఎవరికీ తెలియదు. నువ్వు బయటకు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు లోపల వేసుకున్న ఓటు వేరు, బయటకు వచ్చి చెప్పిన ఓటు వేరే అవ్వచ్చు. అంటే మరి ఏమవుతుంది, మన ఇష్టం వచ్చిన నాయకులు మనం ఎన్నుకోవడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ఎలక్షన్ చెప్పొచ్చు వయోజన ఓటు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇష్టమైన వ్యక్తి, అంటే మన భారతదేశంలో ఇతను ఎన్నుకున్నట్లయితే ఇతను సక్రమంగా పరిపాలన చేస్తాడు, మనకి ఇష్టం వచ్చిన విధంగా ప్రజల్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం ఏం చేసి చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగం ముందుగా ఆలోచించి ప్రతి వ్యక్తికి కూడా తన ఇష్టం వచ్చిన రీతిగా ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని శాసనసభ్యుడు కానీ మనం ఎన్నుకోవడానికి రైట్స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరిగింది. దేనితో వస్తుందని చెప్పొచ్చు అంటే వయోజన ఓటు హక్కు, రైట్ టు ఓటు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీన్ని ప్రవేశపెట్టింది ఎవరని చెప్పొచ్చు అంటే యూనివర్సల్ అటల్ ఫ్రాంచైజ్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేనిలోనూ పార్లమెంట్లో కానీ, రాష్ట్ర శాసనసభలో కానీ, అంటే ఎమ్మెల్యేస్ ఎన్నుకోవాలన్నా, ఎంపీస్ ఎన్నుకోవాలన్నా కూడా మీరు ఏదని చెప్పొచ్చు అంటే ఓటు హక్కు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా అబ్బాయిలు? ఫస్ట్ చూసినట్లయితే లిఖితపూర్వక రాజ్యాంగం చెప్పుకోవడం జరిగింది, రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది దృఢ రాజ్యాంగం, ఫర్ ఎగ్జాంపుల్ రిజిడెంట్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ చూసినట్లయితే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, థర్డ్ వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్. అవి నెక్స్ట్ చూసినట్లయితే వయోజన ఓటు హక్కు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనివర్సల్ అటల్ ఫ్రాంచైజ్. ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా మనకి 5 క్వశ్చన్స్ కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే ఎస్ఏ క్వశ్చన్స్ లో కూడా మనకి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఎస్ఏ క్వశ్చన్ మనం చూసుకున్నా ఇవే పాయింట్స్ ఉంటాయి అక్కడ. అంటే ఇక 2 మార్క్స్ క్వశ్చన్ మనం చదవాలనుకోండి ఆటోమేటికల్లీ ఇవి తీసుకెళ్ళి అక్కడ రాయిస్తే సరిపోతుంది. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు వస్తాయి, ఎస్ఏ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ద్విసభా విధానం. ద్విసభా విధానం, ద్విసభా విధానం బికమాలిజం, ద్విసభా విధానం. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే ద్వి అంటే తెలుసు కదా, 2 ద్వి అంటే ఏంటని చెప్పొచ్చు, భారత రాజ్యాంగంలో ద్విసభా విధానం కూడా ప్రవేశపెట్టారంట. ద్విసభ అనేటువంటిది ఏంటి, ద్వి అంటే 2 కదా, పార్లమెంట్ లో 2 సభలు ఉంటాయి. పార్లమెంట్ లో 2 సభలు ఉంటాయి. వాటిని ఎవరు చూసారని చెప్పొచ్చు అంటే అప్పర్ హౌస్, లోయర్ హౌస్ కానీ లోక్సభ, రాజ్యసభ. అంటే పార్లమెంట్ వరకే 2 హౌసులు, లోక్సభ, రెండవది రాజ్యసభ. లోక్సభ అనేటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే లోక్సభ అనేటువంటిది దాన్నే లోక్సభని మరొక పేరు చెప్పొచ్చు దిగువ సభ. దీన్ని ఎగువ సభ. అప్పర్ హౌస్, లోయర్ హౌస్. లోక్సభ లోయర్ హౌస్
రాజ్యసభనేమో అప్పర్ హౌస్ అని పిలవడం అనేటువంటి జరుగుతుంది. అవునా? అంటే మనకి పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. దాన్ని ద్విసభ విధానం అంటే పార్లమెంట్ అనేటువంటిది లోక్సభ, రాజ్యసభ. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా పరిపాలన వేరుగా ఉంటుంది. కేంద్రంలో పరిపాలన వేరుగా ఉండేటువంటి విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీళ్ళిద్దరూ కలిపి ఆలోచించడానికి గమనించే కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే రాష్ట్రపతి గారి, ప్రధానమంత్రి గారి ఎన్నుకోవడానికి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులే వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అంటే మనం పరిశీలన చేయాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బికమేరియలిజం అంటే మనకి ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టడం అంటే జరిగింది. అంటే మనం దాంట్లోనే 2 ఉన్నాయి. ఆటోమేటికల్లీ మనం దాన్ని చూడటంతో రాసేయచ్చు. ద్వి అంటే గుర్తుంచుకోనుకోండి, లోక్సభ అనేటువంటిది, రాజ్యసభ అనేటువంటిది. అంటే లోక్సభ చూడలేదే ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. లోక్సభ ఎవరికైనా చెప్పొచ్చు అంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటిది ఏదైనా చెప్పొచ్చు అంటే లోక్సభ అని చెప్పొచ్చు. అంటే ప్రజలందరూ ఆధ్వర్యంలోనే లోక్సభ సభ్యులు 545 మెంబర్స్ ఉన్నారు. 545 మంది భారతదేశంలో. అదొక 545 మందిని కూడా ఎవరు ఎన్నుకుంటారని చెప్పొచ్చు అంటే ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యసభ మెంబర్స్ ఎన్నుకోవడం చెప్పొచ్చు 250 మెంబర్స్. లోక్సభ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యులు కూడా మనం ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ప్రజ్ఞాపం మనకి పరిశీలన చేసినట్లయితే లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందా. రాజ్యసభ చూసినట్లయితే రాష్ట్రాల ప్రయోజనాలకి, ప్రజలకి ఇది రాష్ట్రాల ప్రయోజనం. అదొక ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ద్విసభ అనేటువంటివి ఎన్ని సభలు ఉంటాయని చెప్పొచ్చు అంటే 2 సభలు ఉంటాయి. అవి లోక్సభ, రాజ్యసభ. లోక్సభ అనేటువంటి ఎవరికి ప్రాతినిధ్యం వస్తుందని చెప్పొచ్చు అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. రాజ్యసభ చూసినట్లయితే దాన్ని ఏమనిపిస్తుంది చెప్పొచ్చు అంటే ఎగువ సభ పిలుస్తాం. అది ఎవరికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అంటే రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేస్, రాజ్యసభ సభ్యులు ఎంపీస్. అదొక అయితే మనం లోక్సభ సభ్యులు ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఉంటారు. ఎమ్మెల్యేస్ ఎక్కడ ఉంటారో నియోజకవర్గాల్లో ఉంటారు. పార్లమెంట్ సభ్యులు ఎక్కడ ఉంటారో ఢిల్లీలో ఉంటారు. ఎంపీస్ అందరూ అంటే ఎవరు అండర్లో పనిచేస్తారని చెప్పొచ్చు అంటే ఢిల్లీ అండర్లో పనిచేసేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి కేంద్రం అండర్లో పనిచేస్తారండి. అదొక అంటే మనం పరిశీలన చేయాలంటే పార్లమెంట్లో 2 సభలు ఉంటాయని చెప్పొచ్చు అంటే 2 సభలు ఉంటాయి. అవే లోక్సభ అనేటువంటిది, రాజ్యసభ అని మనం తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగ నిర్మాతలు చూసినట్లయితే బ్రిటన్, అమెరికా అనుసరించినటువంటి ద్విసభ విధానాన్ని మన భారతదేశంలో కూడా ఉపయోగించారు. అంటే ఈ ద్విసభ విధానం ఎక్కడ ఉందని చెప్పొచ్చు అంటే బ్రిటన్ రాజ్యాంగంలో ఉంది, అమెరికన్ రాజ్యాంగంలో ఉంది. ఈ ద్విసభ విధానం అనేటువంటిది ఉంది. అర్థమవుతుందా? ద్వి అనగా 2 సభలు, లోక్సభ, రాజ్యసభ, అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్. అర్థమైంది కదా? ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలన చేసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్లో మనం అడిగినట్లయితే ద్విసభ అనేటువంటిది 2 సభలు ఉంటాయి. లోక్సభ అనేటువంటిది, రాజ్యసభ. లోక్సభనేమో ఎవరు వస్తారని చెప్పొచ్చు అంటే దిగువ హౌస్, అప్పర్ అది లోయర్ హౌస్ అని, రాజ్యసభనేమో ఎగువ హౌస్, అప్పర్ హౌస్ అని. అంటే ప్రకారం మనం పరిశీలన చేయొచ్చు. ఇక్కడే నెక్స్ట్ క్లాస్ మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది. కనుక మనం ఒకసారి తెలుసుకుందాం. రాజ్యసభ అనేటువంటి ఎలా చెప్పచ్చు, ఎగువ సభ, లోయర్ హౌస్, అప్పర్ హౌస్. అవునా? దీన్ని లోయర్ హౌస్ అనేది ఇది లోక్సభ సభ్యులు ఎంతకాలం పనిచేస్తారని చెప్పచ్చు అంటే 5 years పనిచేస్తారు. 5 సంవత్సరాలు. మనకి ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంటాయి? ఎవ్రీ 5 years కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు 5 years ఒకసారి ఎన్నుకుంటాం. కానీ రాజ్యసభ సభ్యులు ఎంతకాలం పనిచేస్తారని చెప్పచ్చు అంటే 6 years. ఎంతకాలం పనిచేస్తారో 6 years పనిచేస్తారు. అంటే రాజ్యసభ సభ్యులు అంటే ఎంపీస్, వీళ్ళేమో ఎమ్మెల్యేస్, ఏమో ఎంపీస్, పార్లమెంట్ సభ్యులు. అదొక వీళ్ళు 6 years పనిచేస్తారు, వాళ్ళు 5 years పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన నియర్ ప్లేసెస్ లోనే మినిస్టర్స్ ఉన్నారు. ఎవరో తాలూకు వనిత, అవునా? ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు పనిచేస్తుంది, ఆమె తాలూకు వనిత మినిస్టర్. ఆవిడ ఎంతకాలం పనిచేస్తుంది చెప్పచ్చు 6 years. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎవ్రీ 2 years కూడా మారుతూ ఉంటారు.
ఏమవుతుంది ఎవ్రీ 2 years అంటే ప్రతి మినిస్టర్ కూడా ఎంతకాలం పని చేస్తారో చెప్పచ్చు 2 years చేసిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అవునా ఈ రెండవ రాష్ట్రానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అందుకని వాళ్ళు చెప్పచ్చు అంటే ఎవ్రీ 2 years కి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే విధానం ఎక్కడుంటుందని చెప్పచ్చు అంటే రాజ్యసభలో ఇక్కడ ఉండదు వీళ్ళు మారరు అలాగే ఉంటారు వీళ్ళు మార్పులు చేర్పులు కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అంటే ద్విసభ విధానంలో మనం పరిశీలన చేసినట్లయితే ద్విసభ అనేటువంటి లోక్సభ రాజ్యసభ లోక్సభ యొక్క కాలపరిమితి ఎంత చెప్పొచ్చు అంటే 5 years అని చెప్పొచ్చు రాజ్యసభ యొక్క కాలపరిమితి ఎంత చెప్పొచ్చు అంటే 6 years చాలా సార్లు కాంపిటేటివ్ పర్పస్ అనేది బిట్టిదే చాలా సార్లు అడుగుతుంది మనకి అందరికీ తెలుసు ఎలక్షన్ ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి 5 years జరుగుతుందని తెలుసు అందుకే మనం ఏం చేస్తామని చెప్పొచ్చు అంటే కాలపరిమితి అడగడంతో ఏం చేస్తామని చెప్పొచ్చు 5 years ఈజీగా పెట్టాలి ఎందుకని అందరికీ తెలిసింది 5 years కానీ ఇప్పుడు పనిచేసిన ఎంతకాలం 6 years పనిచేస్తారు అర్థమవుతుందా రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం డాష్ అడుగుతాడు అప్పుడు మనం ఏం చేస్తాం 5 years పెట్టాలి చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా మంది ఆ తప్పు పెట్టి బయటకు వచ్చిన చాలా మంది ఉంటారు అర్థమవుతుందా అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతుంటాడు 6 years అనేటువంటి అందువల్ల మీకు వ్యాక్సిన్ చేసి చెప్పడం జరిగింది అంటే లోక్సభ సభ్యులేమో 5 years పనిచేస్తే రాజ్యసభ సభ్యులు 6 years పని చేయటువంటిది జరుగుతుంది అర్థమైందా ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం ఫస్ట్ చూసినట్లయితే లిఖితపూర్వక రాజ్యాంగం రిటర్న్ కాన్స్టిట్యూషన్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే దృఢ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పుకోవడం జరిగింది లౌకిక రాజ్యం దాని ఇంగ్లీష్లో ఏమిపిస్తుందని చెప్పొచ్చు అంటే సెక్యులరిజం రావడం జరుగుతుంది దాంతోపాటు వయోజన ఓటు హక్కు అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ద్విసభా విధానం 6th క్వశ్చన్ ఇది ద్విసభ విధానం అంటే దాన్ని బికమియలిజం పిలవడం జరుగుతుంది ఇది దీంట్లో ద్విసభ అంటే 2 సభలు ఉంటాయనే విషయాన్ని మనం గ్రహించాలి అర్థమైంది కదా ఇవి జాగ్రత్తగా చదువుకుంటే ఈ 6 క్వశ్చన్స్ కూడా మనం జాగ్రత్తగా బైహార్ట్ చేస్తే దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ కింద రాస్తే సరిపోతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంది రేపటి థ్యాంక్ యూ